దాని వేళ్ళు, కాండాలు ఇవన్నీ కూడా వేదాలకి పోలిక ఉండే విధంగా ఉదహరిస్తూ ఉంటారు. అలానే ఈ చెట్టు కింద అనేక మంది తపస్సు చేశారు, ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ మోక్షాన్ని పొందారు, జ్ఞానాన్ని పొందారు. కాబట్టి జ్ఞానాన్ని పొందటానికి అవకాశాన్ని కల్పించేదే ఈ వటవృక్షము. గురు దక్షిణామూర్తి కూడా, ఆ మహాశివుని రూపమైన గురు దక్షిణామూర్తి కూడా మనం ఎక్కువగా ఈ వటవృక్షం కిందే ఉండి జ్ఞానబోధ అందరికీ చేస్తున్నట్టుగా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఎన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ వటవృక్షము, శివుడు ఆ వటవృక్షం కింద దక్షిణామూర్తి ఉన్నారు. మీరు కూడా ఆ వృక్షం కింద ఉండి ఈ పాట వింటూ తర్వాత ధ్యానంలో లయమయ్యే విధంగా మనసు కేంద్రీకరించి పూర్తిగా లయమయ్యి దానివల్ల వచ్చే ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు.